Hey guys, welcome to Algo Coding. This is lecture number 4 in our C++ complete course. ఇవాళ వీడియోలో మనం C++లో కీవర్డ్స్ అంటే ఏంటి, ఐడెంటిఫైర్స్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ఎ ప్రోగ్రామ్. ఆల్రెడీ మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి వాటి గురించి ఆల్రెడీ తెలుసుకున్నాం. మళ్ళీ ఒకసారి వాట్ ఈస్ ఎ ప్రోగ్రామ్ అనేది చూద్దాం. A program is a set of instructions that take some input data and process the data and give us some output. ప్రోగ్రామ్ అనేది ఏం చేసిద్దంటే అది ఒక డేటా తీసుకొని దాన్ని ప్రాసెస్ చేసి మనకు కావాల్సిన అవుట్పుట్ అనేది రిటర్న్ ఇచ్చిద్ది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాలిక్యులేటర్ ఉంది, క్యాలిక్యులేటర్లో మనం 3+4 అని ఇచ్చాం. 3+4 అనేది ఏంటిదంటే ఇన్పుట్. ఓకే, మనకి 3, 4 ఇచ్చి ఆ రెండింటిని యాడ్ చేసి మనకి రిజల్ట్ ఇవ్వమని చెప్తాం. అప్పుడు ఆ 3+4 ప్రాసెసింగ్ చేసి మనకు అవుట్పుట్ ఏమి ఇచ్చింది, 7 ఇచ్చింది. ఇక్కడ 3+4 అనేది ఇన్పుట్ అయితే 7 అనేది అవుట్పుట్. అది ఆ రెండింటిని యాడ్ చేయడానికి చేసిన పనే ప్రాసెస్. ఓకే, సో ఎవ్రీ ప్రోగ్రామ్ విల్ డూ ది సేమ్ థింగ్. ఇన్పుట్ తీసుకొని ప్రాసెస్ చేసి అవుట్పుట్ ఇచ్చింది. ప్రాసెస్ చేసేటప్పుడు అది స్టోరేజ్ని యాక్సెస్ చేసి, లైక్ మన ర్యాండమ్ యాక్సెస్ మెమరీ ర్యామ్లో దాని ఏదైతే మనం ఇచ్చిన డేటాని అక్కడ టెంపరీగా స్టోర్ చేసుకొని దాన్ని ప్రాసెస్ చేయడానికి యూజ్ చేసుకుని ఆ స్టోరేజ్. వన్స్ ప్రాసెసింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ స్టోరేజ్ని డిలీట్ చేసేసింది. ఓకే, మనకి ఇవ్వాల్సిన అవుట్పుట్ ఇచ్చేసి. సో ఇది ప్రోగ్రామ్ అంటే. ప్రోగ్రామ్ అంటే ఇక్కడ ఫస్ట్ ఈ లైన్లో ఉంది కదా, సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అని. ఆ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ మనము ఒక ప్రాపర్ సింటాక్స్లో రాయాలన్నమాట. ఏంటిది ప్రాపర్ సింటాక్స్. అసలు సింటాక్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఇంగ్లీష్లో తెలుగు వర్డ్స్ యూజ్ చేయకూడదు కదా. ఓకే, ఇంగ్లీష్లో హిందీ వర్డ్స్ యూజ్ చేయకూడదు. ఇంగ్లీష్లో ఓన్లీ ఇంగ్లీష్ వర్డ్సే యూజ్ చేయాలి. సో ఇంగ్లీష్ వర్డ్స్ అని మనకి ఎలా తెలిసింది, అది డిక్షనరీలో ఉండిద్ది. ఓకే, అంటే ఇప్పుడు మనం యూజ్ చేసే ప్రతి వర్డ్ డిక్షనరీలో ఉండిద్ది దాని మీనింగ్. ఆ వర్డ్ అంటే ఏంటి, దాని మీనింగ్ ఏంటి, దాన్ని ఎక్కడ యూజ్ చేస్తారండి. అలానే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కూడా యూజ్ చేసే ప్రతి వర్డ్ అయితే మనం డిఫైన్ చేయాలి, లేకపోతే ఆల్రెడీ కంప్యూటర్కి మీనింగ్ తెలిసి ఉండాలి. ఓకే, ఆ కంప్యూటర్కి మీనింగ్ ఎలా తెలుస్తుంది అంటే దానికి కంపైలర్లో దానికంటూ ఒక మీనింగ్ అనేది ఉండిద్ది మనం ఇచ్చే వర్డ్. ఓకే, కంపైలర్కి దాని మీనింగ్ తెలియకపోతే అది ఎర్రర్ ఇచ్చింది మనకి. ఓకే, ఇది డిఫైన్ చేయలేదు అని. మనం ప్రాపర్గా డిఫైన్ చేయాలి అలాంటి వర్డ్స్ని. సపోజ్ వేరియబుల్ నేమ్స్, ఏదైనా ఒక నేమ్ మనం కొత్తగా ఇస్తుంటే ఆ నేమ్ని మనం ప్రాపర్గా డిఫైన్ చేయాలి, డిక్లేర్ చేసి డిఫైన్ చేయాలి. అప్పుడే ఓకే ఈ వర్డ్ మీనింగ్ ఇది అని కంపైలర్కి అర్థమైంది. ఆల్రెడీ కంపైలర్కి తెలిసిన మీనింగ్ తెలిసిన వర్డ్స్ ఏంటివంటే కీవర్డ్స్ అనమాట. ఓకే, కీవర్డ్స్ అంటే రిజర్వ్డ్ వర్డ్స్ ఆర్ ప్రీడిఫైన్డ్ వర్డ్స్ ఇన్ C++ ఫర్ విచ్ కంపైలర్ ఆల్రెడీ నో దేర్ మీనింగ్. కంపైలర్కి ఆల్రెడీ మీనింగ్ తెలిసిన వర్డ్స్ అంటే కీవర్డ్స్. వాటికి మనం సపరేట్గా ఈ వర్డ్కి మీనింగ్ ఇది అని మనం చెప్పవసరం లేదు. ఓకే, ఆ కీవర్డ్స్ బై డిఫాల్ట్ కలర్ ఏంటంటే బ్లూ. ఏదైనా ఒక ఐడి తీసుకొని ఆ ఐడిలో మీరు కీవర్డ్స్ టైప్ చేస్తే అదే కలర్లో ఉండిద్ది, అంటే బ్లూలో ఉండిద్ది. మనం ఇచ్చే నార్మల్ వేరియబుల్ నేమ్స్ ఐడెంటిఫైయర్స్ ఏ కలర్లో ఉంటే నార్మల్ ప్లెయిన్ టెక్స్ట్లా ఉండిద్ది. ఓకే, ఫర్ హ్యూమన్స్ వీ హ్యావ్ డిక్షనరీ, బట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వీ నీడ్ టు డిక్లేర్ అండ్ డిఫైన్ థింగ్స్. హ్యూమన్స్కి మనకేంటంటే ఆల్రెడీ డిక్షనరీ ఉంది. మనకి ఇప్పుడు ఏదైనా కొత్త పదం ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఓజీ మూవీలో పవన్ కళ్యాణ్ యూజ్ చేసిన ఇది ఉంది, ఈ వర్డ్, దాన్ని ఏంటి కటానా అంటారు. ఓకే, ఆ కటానా అనేది మనం ఫస్ట్ టైం వింటున్నాం అనుకో, మనం ఏం చేస్తాం, వెంబటే గూగుల్ డిక్షనరీ ఓపెన్ చేసి సెర్చ్ చేస్తాం. ఓకే, ఇది కటానా అని అదొక మీనింగ్ ఇచ్చింది. ఏ కటానా ఇస్ జపనీస్ వర్డ్ క్యారెక్టరైజ్డ్ బై కర్వ్డ్ సింగిల్ ఎడ్జ్డ్ బ్లేడ్ విత్ సర్క్యులర్ ఆర్ స్క్వేర్ గార్డ్. అంటే ఇది జపనీస్ వర్డ్, ఇది వార్ యుద్ధాల్లో యూజ్ చేస్తారు అని మనకి గూగుల్ మీనింగ్ ఇచ్చింది. అలానే మనకి ఏదైనా కొత్త పదం వస్తే మనం డిక్షనరీ ఎలా అయితే మీనింగ్ చూస్తామో, అలానే కీవర్డ్స్ అనేవి ఏంటంటే బై డిఫాల్ట్ కంపైలర్ దగ్గర ఉండే వర్డ్స్. ఆ వర్డ్స్ని యూజ్ చేసుకొని మనం కొత్త వర్డ్స్కి మీనింగ్ ఇవ్వాలి. ఓకేనా, దాన్ని డిక్లరేషన్ అంటారు. ఆల్రెడీ చెప్పుకున్నాగా కీవర్డ్స్ విల్ బి డిఫరెంట్ కలర్ వెన్ కంపేర్ టు ఐడెంటిఫైయర్స్ ఇన్ ఐడి. బై డిఫాల్ట్ కీవర్డ్స్ కలర్ అనేది బ్లూ. ఇవన్నీ C++ యొక్క కీవర్డ్స్. ఓకే, వీటిలన్నిటిని నేను మన ఐడిలో టైప్ చేస్తే అది బ్లూలో ప్రింట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏముంది, నేమ్ స్పేస్, స్ట్రక్ట్, న్యూ, స్విచ్, డూ, నాట్, దిస్, థ్రెడ్, త్రో, ట్రూ,
ఓకే, బూల్, ఇవన్నీ ఉన్నాయి, ఫాల్స్, పబ్లిక్ యూనియన్. కొన్ని ఎగ్జాంపుల్స్ మనం ఇందులో మన కంపైలర్లో ఇక్కడ ఆల్రెడీ చూస్తున్నారు, యూజింగ్ నేమ్ స్పేస్, ఇంట్, రిటర్న్. ఈ బ్లూలో ఉన్నాయన్నీ ఏంటి, కీవర్డ్స్ అనమాట. ఏంటివి, కీవర్డ్స్. అవి బై డిఫాల్ట్ కలర్ ఏంటి, బ్లూలో ఉంటే అది కీవర్డ్స్ అని. ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఇక్కడ 4 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇంకేముంటాయంటే డూ, డబుల్, ఫ్లోట్, ఇంట్ ఆల్రెడీ చూసాం కదా. నెక్స్ట్ బూల్, ట్రూ, ఫాల్స్, ఇలా చాలా ఇక్కడ ఉన్న వర్డ్స్ అన్నిటిని, మన దగ్గర ఉన్న వర్డ్స్ అన్నిటిని మన ఐడియాలో టైప్ చేస్తే అవి బ్లూ కలర్లో వస్తాయి. ఎందుకంటే వాటి మీనింగ్ కంపైలర్కి ఆల్రెడీ తెలుసు. మనం వాటిని సపరేట్గా డిక్లేర్ అండ్ డిఫైన్ చేయవసరం లేదు. ఓకేనా. సో మనం ఏదైనా కొత్తగా మన యూస్ కేస్ని బట్టి, అంటే మన ప్రోగ్రామ్ని బట్టి ఏదైనా కొత్త వర్డ్స్ మనం డిక్లేర్ చేస్తామో వాటిని ఐడెంటిఫైర్స్ అంటారు. వాటి నేమ్స్ని ఐడెంటిఫైర్స్ అంటారు. ఓకే, ఆల్ అదర్ వర్డ్స్ ఎక్సెప్ట్ కీవర్డ్స్ ఆర్ ఐడెంటిఫైర్స్ అండ్ వీ నీడ్ టు డిక్లేర్ దెమ్ బిఫోర్ యూజింగ్. మనం వాటిని యూజ్ చేసే ముందు డిక్లేర్ చేయాలి. డిక్లేర్ చేయాలంటే ఆ వేరియబుల్ ఏంటి అనేది మనం చెప్పాలి కంపైలర్కి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వేరియబుల్ చేస్తున్నా, అదేం చేసుకునేది అంటే నా మార్క్స్ని స్టోర్ చేసుకునేది. ఓకే, మార్క్స్ ఇవేంటిది, నంబర్ కదా, సో ఇంట్ అని ఇస్తున్నా. ఓకేనా. ఇప్పుడు నేను మార్క్స్ ఈక్వల్ టు 0 అని, మార్క్స్ ఈక్వల్ టు 98 అని ఇచ్చాను. అవుట్ మార్క్స్. ఓకే, ఇప్పుడు ఇందులో నాకు ఎర్రర్ ఏమన్నా వచ్చిందంటే ఏమీ రాదు, ఎందుకంటే నేను ఆల్రెడీ దీన్ని డిక్లేర్ చేశా ఇంట్ అని. ఇది ఇంటిజర్, ఈ మార్క్స్ అనేది ఏంటి ఇంటిజర్ అని డిక్లేర్ చేశా. ఓకే, అందులోనే 98 అనేది వాల్యూ నెంబర్ని స్టోర్ చేశా, దాన్ని ప్రింట్ చేశా. సో నాకు ఎటువంటి ఎర్రర్ రాదు ఇప్పుడు. ఓకే, 98 అనేది ప్రింట్. అదే ఫర్ సపోజ్ నేను నా మార్క్స్ అనే వేరియబుల్ని అసలు నేను డిక్లేర్ చేయలేదు, అంటే ఇది ఏ టైపు ఏంటి అని ఏం చెప్పలేదు, నేను ఏ కీవర్డ్ యూజ్ చేయలేదు, జస్ట్ మార్క్స్ ఈక్వల్ టు 98 అని ఇచ్చేసా డైరెక్ట్గా. అప్పుడు నాకేమో ఎర్రర్ వచ్చిందో చూద్దాం. ఓకే, ఇక్కడ చూసారు కదా రెడ్, అంటే ఇది ఎర్రర్ అని. ఆ ఎర్రర్ ఇక్కడ కింద చూపించింది మనకి. ఎర్రర్, మార్క్స్ వాస్ నాట్ డిక్లేర్డ్ ఇన్ ది స్కోప్. మార్క్స్ అనేది డిక్లేర్ చేయలేదు, మార్క్స్ అనేది నాకు మీనింగ్ తెలియదు, నువ్వేం చెప్తున్నావు అని కంపైలర్ మనకి ఎర్రర్ ఇచ్చింది. ఓకే, ఇప్పుడు మనం మార్క్స్ని డిక్లేర్ చేయాలి. అలానే మార్క్స్ అనే కాదు, ఏ వేరియబుల్ అయినా లేకపోతే ఏ ఫంక్షన్ నేమ్ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫంక్షన్స్లో వచ్చింది, దాన్ని కూడా మనం డిక్లేర్ చేయాలి యూజ్ చేసే ముందు. ఓకే, ఇప్పుడు మెయిన్ అనేది ఉంది, మెయిన్ పక్కన 2 బ్రాకెట్స్ ఉంది కదా, ఈ బ్రాకెట్స్, ఈ 2 బ్రాకెట్స్ ఉంటే దాన్ని ఫంక్షన్ అంటారు. మెయిన్ అనేది ఫంక్షన్. సో మెయిన్ అనేది ఆల్రెడీ మనం డిక్లేర్ చేసాం కాబట్టి దాన్ని యూజ్ చేయగలుగుతాం. అదే డిక్లేర్ చేయకుండా నేను వేరేది ఏదన్నా ఫంక్షన్ సపోజ్ కాల్ చేస్తా, ప్రైమ్ అనే ఒక ఫంక్షన్ నేను కాల్ చేసి రన్ చేస్తా. ఓకే, ఈ ఇంట్ మార్క్స్ అనేది ఇక్కడ మనం సెట్ చేద్దాం. సో మనకి మార్క్స్ వల్ల ఎటువంటి ఎర్రర్ రాదు, ఈ ప్రైమ్ వల్ల ఎర్రర్ వచ్చింది. ఓకే, ప్రైమ్ అనేది ఏంటంటే మనం డిక్లేర్ చేయలేదు, ఇదేందో కొత్త పదం, కంపైలర్కి తెలియని పదం. సో అది మనకి ఎర్రర్ ఇచ్చింది, ప్రైమ్ ఈజ్ నాట్ డిక్లేర్డ్ అని. చూసారు కదా, ఇక్కడ ఎర్రర్ చూపిస్తాం, ప్రైమ్ వాజ్ నాట్ డిక్లేర్డ్ ఇన్ దిస్ స్కోప్. అదే నేను ప్రైమ్ని డిక్లేర్ చేస్తే నాకు ఎర్రర్ వస్తుందా అంటే రాదు. ఫంక్షన్స్ ఎలా డిక్లేర్ చేయాలి ఏంటి అనే ఫంక్షన్స్ టాపిక్ వచ్చినప్పుడు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ప్రస్తుతం బేసిక్ చూద్దాం. ఇంట్ ప్రైమ్ రిటర్న్ టు. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేశానంటే దీన్ని డిక్లేర్ అండ్ డిఫైన్ రెండు చేశాను అనమాట. ఓన్లీ డిక్లరేషన్ అంటే ఇదేం రాయకుండా ఇలా రాస్తే ఓన్లీ డిక్లరేషన్ అంటారు. ఇది సేమ్ ఇక్కడ మార్క్స్ ఎలా అయితే డిక్లేర్ చేసామో ప్రైమ్ని కూడా అలానే డిక్లేర్ చేసాం. ఇప్పుడు మనకి ఎర్రర్ ఏం రాదు, కానీ డిఫైన్ చేయలేదని వచ్చింది. సో డైరెక్ట్గా డిఫైన్ కూడా చేసేద్దాం. ఓకే, ఇప్పుడు రన్ చేసి చూస్తే మనకి ఏం ఎర్రర్ రాకుండా డైరెక్ట్ అవుట్పుట్ వచ్చేసింది. ఓకే, ఎటువంటి ఎర్రర్ రాలేదు, ఎందుకంటే నేను ప్రైమ్ అనేది ఇక్కడ డిక్లేర్ చేశాను. ఇందాక ప్రైమ్ డిక్లేర్ చేయనప్పుడు మనకి ఏమవుతుంది, ప్రైమ్ వాజ్ నాట్ డిక్లేర్డ్ ఇన్ దిస్ స్కోప్ అని ఎర్రర్ వచ్చింది. ఓకే, ఏదైనా ఒక కొత్త నేమ్ని మనం మన
కోడ్లో రాస్తే దానికంటూ మనం మీనింగ్ అనేది చెప్పాలి కంపైలర్కి. అదలే చెప్తామంటే దాని ముందు ఒక డేటా టైప్ రాసి ఇది ఈ పలానా డేటా టైప్, ఓకే, ఇది ఫంక్షన్ అయితే ఇది ఫంక్షన్, ఈ ఫ్లవర్ బ్రాకెట్స్తో ఇది ఫంక్షన్, అలా మనం దాని మీనింగ్ని డిఫైన్ చేస్తాం. క్లాస్ అయితే క్లాస్, ఆబ్జెక్ట్ అయితే ఆబ్జెక్ట్ అని. ఓకే, సో దిస్ ఈజ్ ఐడెంటిఫైయర్స్. ఐడెంటిఫైయర్స్ అంటే యూజర్ డిఫైన్డ్ వర్డ్స్. ఆల్ అదర్ వర్డ్స్ ఎక్సెప్ట్ కీవర్డ్స్ ఆర్ ఐడెంటిఫైయర్స్. అంటే కీవర్డ్స్ కాకుండా మిగతా వర్డ్స్ అన్నీ ఏంటివి? ఐడెంటిఫైయర్స్. ఈ పేరు అనేది ఐడెంటిఫైయర్. ఐడెంటిఫైయర్స్ కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. ఏంటివి? ఐడెంటిఫైయర్ని డిక్లేర్ అంటే ఇప్పుడు మనం మార్క్స్ అనేవి యూజ్ చేసాం. నేను మార్క్స్ మధ్యలో మార్క్స్ 1 మార్క్స్ 2 అని పెట్టుకోవచ్చా అంటే ఓకే, మార్క్స్ 1 యూజ్ చేయొచ్చు. ఆల్ఫాబెట్స్, డిజిట్స్ అండ్ అండర్ స్కోర్ని మన పేరులో యూజ్ చేయొచ్చు, ఇంకేమీ యూజ్ చేయకూడదు. సో మార్క్స్ అనేది ముందు రన్ చేసి చూద్దాం, మనకి ఏమన్నా ఎర్రర్ ఇచ్చిద్దాం అని. ఇప్పుడు ఏమన్నది అవసరం లేదు, తీసేస్తున్నాం. ఓకే, మార్క్స్ 1 కదా, రన్ చేద్దాం, బిల్డ్ అంటాం. నాకు మార్క్స్ 1 అనేది ఎటువంటి ఎర్రర్ ఇవ్వలేదు. ఓకే, ఇట్స్ వ్యాలిడ్ ఐడెంటిఫైయర్. ఇక్కడ నేను మార్క్స్ అండర్ స్కోర్ ఇస్తాను. ఇక్కడ చేంజ్ చేసాం కాబట్టి ఇక్కడ కూడా చేంజ్ చేద్దాం. ఇప్పుడు కూడా ఎటువంటి ఎర్రర్ రాదు. ఓకే, సో మార్క్స్లో అంటే ఐడెంటిఫైర్లో ఏమేమి యూజ్ చేయొచ్చు? ఆల్ఫాబెట్స్, క్యాపిటల్స్ కానీ స్మాల్స్ కానీ, నంబర్స్, డిజిట్స్ 1 0 to 9 ఏమైనా. నెక్స్ట్ అండర్ స్కోర్, ఈ మూడే యూజ్ చేయగలం, ఆల్ఫాబెట్స్, డిజిట్స్, అండర్ స్కోర్. అంతేగాని హ్యాష్, ఎక్స్క్లమేటరీ అండ్, స్టార్ సింబల్, బ్రాకెట్ సింబల్ ఏది మన ఐడెంటిఫైర్స్లో యూజ్ చేయకూడదు. యూజ్ చేస్తే మనకి ఎర్రర్ వచ్చింది. సపోజ్ నేను పర్సెంట్ యూజ్ చేస్తున్నాను, ఓకే, ఆర్ హ్యాష్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ కూడా హ్యాష్ యూజ్ చేస్తాం. చూసారు కదా ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ఆ ఎర్రర్ ఏంటో చూద్దాం. స్ట్రే హ్యాష్ ఇన్ ప్రోగ్రామ్. సో దానికి ఆ హ్యాష్ అనేది అర్థం కాలేదు, అసలు ఇది వ్యాలిడ్ ఐడెంటిఫైయర్ కాదు, సో హ్యాష్ అనేది ఇక్కడ ఎందుకు వచ్చింది అని మనకి ఎర్రర్ చూపిస్తుంది. ఓకే, సో ఓకే, నెంబర్స్ యూజ్ చేయొచ్చు అన్నారు కదా అని 1 నెంబర్తో స్టార్ట్ చేయొచ్చు అంటే ఇది కూడా ఎర్రర్ ఇస్తుంది మనకి. ఓకే, ఎప్పుడైనా ఐడెంటిఫైయర్ ఓన్లీ ఆల్ఫాబెట్తో కానీ లేకపోతే అండర్ స్కోర్తో కానీ స్టార్ట్ అవ్వచ్చు. మధ్యలో కానీ ఎండ్లో కానీ డిజిట్స్ రావచ్చు, కానీ స్టార్టింగ్లో డిజిట్ రాకూడదు. ఓకే, ఇట్ విల్ గివ్ అస్ అన్ ఎర్రర్. ఓకే, అన్ఐడెంటిఫైడ్ ఐడి బిఫోర్ న్యూమరిక్ కాన్స్టెంట్. సో ఈ 9 అనేది దానికి అర్థం కాలేదు, 9 మార్క్స్ అనేది దానికి అర్థం కాలేదు కంపైలర్కి. అదే నేను M9 అని ఇస్తే ఇట్ విల్ వర్క్, ఇది వర్క్ అయింది. M9 అనేది M9 మార్క్స్ ఏమైనా ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు, డిజిట్స్ స్టార్టింగ్లో తప్ప అని ఎగ్జాంపుల్. ఓకే, ఇట్స్ వర్కింగ్ ఫైన్. సో ఓకే, నా డిజిట్స్ యూజ్ చేయకూడదు అన్నారు స్టార్టింగ్ ప్లేస్లో, మరి అండర్ స్కోర్ యూజ్ చేయొచ్చు అంటే యూజ్ చేయొచ్చు. అండర్ స్కోర్ని స్టార్టింగ్లో యూజ్ చేసుకోవచ్చు ఐడెంటిఫైయర్స్లో. ఓకే, ప్రాపర్గా వర్క్ అవుతుంది కదా. మీరు కూడా మన ఐడి ఏంటిది, కోడ్ బ్లాక్స్ ఐడి ఓపెన్ చేసి సేమ్ ఈ 4 lines హ్యాష్ ఇంక్లూడ్ ఐస్టమ్ యూజింగ్ నేమ్ స్పేస్ హిస్టరీ ఇంట్ మెయిన్ రిటర్న్ 0, ఇది బై డిఫాల్ట్ కోడ్ ఉండాలని చెప్పా కదా. ఆ 4 lines రాసుకొని ఈ పైన మధ్యలో రిటర్న్ పైన ఏదైనా కొన్ని వేరియబుల్స్ క్రియేట్ చేయండి. ఓకే, ఇంట్ యూజ్ చేసి ఏదైనా వేరియబుల్స్ క్రియేట్ చేయండి, లైక్ అండర్ స్కోర్ స్టార్టింగ్ మధ్యలోనే ఇచ్చి లేకపోతే నెంబర్స్ అటు ఇటు ఇచ్చి ట్రై చేయండి. మీకు ఎక్కడ కరెక్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎక్కడ ఎర్రర్స్ వస్తుందో అది కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకేనా, సో దీస్ ఆర్ ద రూల్స్ ఫర్ క్రియేటింగ్ ఐడెంటిఫైయర్స్. ఓకే, మనం కొత్త పదాలకి క్రియేట్ చేయాలంటే దానికి రూల్స్ ఏంటంటే మన న్యూ వర్డ్స్లో ఆల్ఫాబెట్స్, డిజిట్స్, అండర్ స్కోర్ ఉండొచ్చు, డిజిట్స్ మాత్రం స్టార్టింగ్ ఉండకూడదు. ఓకే, ఇక్కడ చూసారు కదా, ఐడెంటిఫైయర్స్ కెన్ హ్యావ్ ఆల్ఫాబెట్స్, నంబర్స్ అండ్ అండర్ స్కోర్, బట్ స్టార్టింగ్ లెటర్ క్యాన్ బి ఏ నంబర్. ఐడెంటిఫైయర్స్లో ఆల్ఫాబెట్స్ ఉండొచ్చు, నంబర్స్ ఉండొచ్చు, అండర్ స్కోర్ ఉండొచ్చు, కానీ స్టార్టింగ్ లెటర్ మాత్రం నెంబర్ అనేది ఉండకూడదు. దీస్ ఆర్ సమ్ గుడ్ ఎగ్జాంపుల్స్. అండర్ స్కోర్తో స్టార్ట్ అయ్యే వేరియబుల్, ఓకే, నెంబర్ ఉండే వేరియబుల్, స్మాల్స్ క్యాపిటల్స్ ఉండొచ్చు, అండర్ స్కోర్ మధ్యలో ఉండొచ్చు, కానీ స్టార్టింగ్ 1 ఉండకూడదు. వేరియబుల్ నేమ్లో మన ఐడెంటిఫైయర్లో మిగతా సింబల్స్ ఏమి ఉండకూడదు, లైక్ హ్యాష్, బ్రాకెట్స్ అలాంటివి ఏమి ఉండకూడదు.
ఓకే, అవి ఎర్రర్స్ ఇస్తాయి మనకి. ఓకేనా? సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వీడియో. మీకు ఈ కంటెంట్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో and subscribe for more such content. Thank you.